వారి ద్వారా మేము సకల మేలులను లోకమునకు మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించు. మీ దయానుగ్రహం వలన మీ పాపం అంటే విముక్తులమై ఎత్తి కలతలకు గురి కాకుండా చేయుడు. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు సమాధానం మీకు ఇస్తున్నాను, నా సమాధానం మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తలులతో వచించదగిన వారిని తెలుసువా. మా పాపములను పాటింపగా మీ క్రీస్తు విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త దేవుడు పప్పన్న వరకు నడిచిన తర్వాత నా పెళ్లి వాయిదాపడి తర్వాత నేను చాలా బాధపడి ఎందుకు ఇట్లా జరిగిందని ఆలోచిస్తున్నాను. చర్చి అమ్మగారికి ఫోన్ చేస్తే నా సెల్ ఫోన్లో ప్రార్థన చేసిన ఒక నిమిషం మా నాన్న ఫోన్ చేసి వాళ్ళు శనివారం చెప్పాడు, దేవుడు స్తోత్రం నాకు దేవుడు ఆ కార్యం జరిగించినందుకు నాకు కడుపులో అయితే హాస్పిటల్ స్కాన్ చేసి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, ఆపరేషన్ చేయాలి. అయితే ఆపరేషన్ వద్దు, నేను చర్చికి వెళ్తానని చర్చికి వచ్చి వడకంలో కిడ్నీలో రాళ్ళని తగ్గిపోయి దేవునికి
వాంతులై అన్నం కలగకుండా వాంతులై ఇదైంది. అంటే 5 నిమిషాలకు ఒకసారి వాంతులై చాలా అవుతుంది. హాస్పిటల్ వెళ్తే అక్కడ గ్లూకోజ్ ఎక్కించారు, కానీ తగ్గలేదు. ఇంటికి వచ్చి ప్రేరేసుకొని తాగాను, తగ్గిపోయింది. అలాగే 20 రోజుల దాకా తల తిరగడం, కళ్ళు తిరగడం అయింది, మరి తగ్గలేదు. ఇక్కడికి వచ్చి శాస్త్ర శిక్షణ అయిపోయింది, తగ్గిపోయింది. నా పేరు భాగ్యమ్మ. నాకు ఫస్ట్ జ్వరం వచ్చింది. జ్వరం వస్తే చిన్న దవాఖానకు పోయినా 20 రోజులు పోతే 20 రోజులు 20 కిలోమీటర్లు తీసుకొస్తామని చెప్పండి. కూరగాయలు తీసుకొస్తే ఇలా మిషన్లు లేవమ్మా నీకు మంచిగా చేయడానికి వాడికి అపోలో కన్నామో లేకపోయినా ఉస్మాని దవాఖాన పోతే అమ్మ శరీరంగా నీ పరిస్థితి బాగాలేదు అంటే నాకు ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు సార్, నాకు ట్యాబ్లెట్లు రాసింది అంటే నాకు ట్యాబ్లెట్లు రాసించాడు. సూరారం దవాఖానలు ఏమన్నంటే నాకు ఎవ్వరు లేరు, గొప్ప దేవుడే ఉన్నాడు. నాకు అక్కడ నన్ను దేవుడు తక్కువ చేస్తాడు, ఏమీ కాదు, నేను మంచిగా నడుస్తా. చిక్కల ఉందని ఇక్కడ నేను సాక్ష్యం చెప్తున్నాను, అనుకున్నా. అందరికీ వందనాలు. అయితే 3 సంవత్సరాల క్రితం మా అమ్మగారికి హార్ట్ అటాక్ వచ్చింది. చాలా డబ్బులు ఖర్చు పెట్టి 2 సార్లు ఆపరేషన్ చేయించి తనను బాగా చేయించామండి. ఇప్పుడు కూడా చాలా మందులు వాడుతున్నాం. కానీ ఈ మధ్య కొద్ది రోజుల ముందు మా నాన్నగారికి సేమ్ మళ్ళీ అలాగే హార్ట్ అటాక్ వచ్చిందని డాక్టర్ చెప్పారండి. కూర్చొని అక్కడ ప్రేయర్ చేసేది, తండ్రి నువ్వే నాకు దాచించాలి, నాకు దాచించాలని చెప్పింది. ఇలా చేసుకున్న 3 డేస్కే నాకు కాఫీ వచ్చింది, ఎంఎస్సీ నుంచి. బాబు ఇలా మీకు జాబ్ వచ్చింది, అపాయింట్మెంట్ వచ్చింది, వచ్చి రిసీవ్ చేసుకోమని చెప్పేసి. మళ్ళా రీసెంట్గా 3 డేస్ బిఫోర్ నా బాబు నిద్రలో వేసేసి భయపడుతూ కన్నీరు ఏడుస్తూ పైకి కలుస్తూ ఉంటాడు. ఆ పైకి నువ్వు కానీ నా బాబుని తగ్గించేసేవంటే నేను వచ్చి సాక్షి అని చెప్పాను. ఇక్కడి నుంచి వెళ్తూ ప్రేరణ తీసుకొని పోయేసి నా బాబు డ్రాప్స్ వేసి ప్రే చేసి ఇంటి చుట్టూ వేసాను. మిరాకిల్ అప్పటి నుంచి ఇప్పటికి కూడా నా బాబు అద్భుతంగా హ్యాపీగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్.
ఒకరోజు ఉదయకాలంలో యేసుక్రీస్తు ప్రభు గిన్నెస్ల దగ్గర నడుచుకుంటూ వచ్చాడు. ఆయన చుట్టూ గుంపులు గుంపులుగా ప్రజలున్నారు. మీద పడుతుంటే అక్కడ పడవలు కనిపించాయి. ఆ రెండు పడవల్లో పేదలకు చేసినటువంటి పడవలు ఆయన పాల్గొని After the completion of his graces, he asked Simon Peter, "Then you brought me the deep and let them down for a catch." ఆ సమయంలో పేదలకు చేసినటువంటి మాట, ప్రభువా, వాక్యముపై శ్రమించాను, కానీ ఒక్క చేప కూడా పడలేదు. కానీ నీవు ఇప్పుడు చెప్తున్నావు కాబట్టి నీ మాట మీద వలలు వేస్తానని ఆయన సముద్రంలోకి వెళ్ళి వలలు వేస్తున్నాడు. ఇక్కడ అద్భుతం చూస్తున్నాం. వలలు పిగులుతున్నట్టుగా చేపలు పడ్డాయి. And Simon Peter said, "Lord, I have got a whole line, but I got nothing. But this if you say so." ఆయన చేసేది మంచి పని. తన వృత్తిని కొనసాగించుకున్నాడు. తన జీవనోపాధి కోసం కష్టపడుతున్నాడు. కానీ రాత్రిలో కష్టపడినా ఆ నదిలో ఒక్క చేప కూడా దొరకలేదు. On this mountain, ఇంకొక సందర్భంలో చూస్తాము, మోషేను దేవుడు పిలిచినప్పుడు మోషే అంటున్నాడు, అయ్యా నేను నత్తివాణ్ణి, నా నాలుక మందంగా ఉంటుంది, నేను మాట్లాడలేను, ఈ ఇజ్రాయెల్ ప్రజలకు నాయకుడిగా ఉండడం ఏంటి? నో నో నో, ఇట్ ఇస్ ఇంపాసిబుల్ అన్నాడు. in another instance we find when God called Moses, he says, ఎప్పుడైతే దేవుని పిలుపును మోషే పొందుకున్నాడో, హంతకుడిగా ఉన్న వాడిని దేవుడు తన సొంత వాడినిగా చేసుకున్నాడు. but when God called him, మోషేను మహా ప్రజలకు నాయకుడిగా చేశాడు. God transformed Moses, a man who was slow to speak, to a great leader for a multitude of people. 12వ వచనంలో చూసాం, దేవుడు మోషేతో అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను, డోంట్ వరీ అన్నాడు. And words to కూడా సరే, దేవుడు నీ జీవితంలో ప్రవేశించినప్పుడు నీ జీవిత పరిస్థితి సంపూర్తిగా మారిపోతుంది. whoever you are and whatever you do, in whichever situations that you are, when God enters into your life, he will absolutely transform your life into the new image of God. బట్ ఒకే ఒక్కటి మీరు గమనించాలి, దేవుణ్ణి మీరు కోరుకున్నట్లయితే, But remember one thing, my dear friends, if only you look and desire for the Lord, దేవుణ్ణి కోరుకున్నప్పుడే నీ పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. if only when you desire and long for the Lord, your situation, he will absolutely will transform. ఆస్తి, ఐశ్వర్యం, ధనము, బంగ్లాలు, భూములు, నీ అందం, ఆరోగ్యం, ఉద్యోగం కాదు ముఖ్యం. వాటన్నింటికంటే దేవుణ్ణి మిన్నగా కోరుకుంటే వాటి అంతట అవే అన్నీ సమకూరుతాయని వాక్యంలో చూసాం. We have seen in the world what is more important about than your health, land, property, prosperity, education, riches and wealth. It is more important to live for the kingdom of God. సాధు సుందర్ సింగ్ లైఫ్లో అద్భుతంగా యేసుక్రీస్తు వైపు మరలాడు. యేసుక్రీస్తు ప్రభువుని తన దేవుడిగా చేసుకున్నాడు. Miraculously, Sadhu Sundar Singh turned to the Lord and accepted him in his life. ఈ సాధు సుందర్ సింగ్ సిక్కు మతానికి చెందినటువంటి వ్యక్తి. Sadhu Sundar Singh belonged to the Sikh religion. తమ మతంలో ఉన్నవాడు యేసు ప్రభు మతంలోకి వెళ్ళాడు అని సిక్కు సంఘం అంతా కూడా సిగ్గుపడుతున్నటువంటి సమయం. Christ. ఒకరోజు ఒక ధనికుడు ఈయన కబురు చేసి తన ఇంటికి పిలిచాడట. One day, a rich, wealthy man invited Sadhu Sundar Singh to his house. రాజభవనం లాంటి భవనం, ఇంటి ముందు మంచి గార్డెన్, రాజభవనం లాగా కనిపిస్తున్నటువంటి ఇల్లు అది. ఆ ఇంటిలోకి సాధు సుందర్ సింగ్ ఈ వ్యక్తిని కలవటానికి వెళ్ళాడు. Sadhu Sundar Singh walks into this person's house, a palatial building with a garden right in front of it. ఆ ధనికుడు ఈయనకు అన్ని మర్యాదలు చేసి ఆయన సోఫా మీద కూర్చోబెట్టి ఒక మాట చెప్పాడట. With all this responsibility to Sadhu Sundar Singh, he made him sit on the sofa settee and asked him one question. అయ్యా, నేను చాలా ధనవంతుని, మిలియనేర్, అన్నీ ఉన్నాయి, కానీ నాకు వారసుడు లేడు. Brother, I have everything that I need, but I have no children.
కోట్లకు పడగలెత్తాను, కానీ ఈ కోట్లు అనుభవించడానికి నాకు కుమారుడు లేడు అని చెప్తున్నాడట. I have crores of wealth, but I have no son who can enjoy these properties. నాకు సంతానం లేదు అని ఆయన చెప్తున్నాడట. And he says, I have no child. అయితే నాకున్న అంటే అప్పటికి ఆయన ముసలివాడు అయిపోయాడు అని చెప్తున్నాడు. నేను చచ్చిన తర్వాత ఇది ఎవరికి చెందుతుందో ఏమో, ఇదంతా కూడా భూములు, బిల్డింగ్లు, బంగారం, వజ్ర వైడూర్యాలు అన్నీ కూడా నీ పేరట రిజిస్టర్ చేస్తాను అన్నాడట. And he says, if an old man, after my death, I do not know whom to give all these precious stones and gold and wealth and properties, I will register after your name. హ్యాపీ, సంతోషమా? సంతోషం. Is a happy man with this? కోట్ల కొలది ఆస్తి ఆయన సొంతం కాబోతుంది.